ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీ పిల్లల్లో మాటలు సరిగ్గా రావడం లేదా, తినను అని మారం చేస్తున్నారా? అలాంటి వాటికి మంచి సొల్యూషన్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే వసకొమ్ము. ఇదే అండి వసకొమ్ము. ఈ వసకొమ్ము ఎప్పుడు ఎలా నాకియాలి, అలా నాకియడం వల్ల మనకి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది, ఈ వస మా తెలివితేటలో జ్ఞాపక శక్తిలో ఎలాంటి పాత్ర వహిస్తుందో కూడా చెప్తాను. ఈ వసకొమ్ము చూడండి ఇలా ఉంటుంది వసకొమ్ము. ఈ వసకొమ్ము ఒకటి తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసి, మన ఇంట్లో సానా ఉంటుంది కదండి, ఆ సానా మీద వాటర్లో ముంచుకుంటూ ఇలా రబ్ చేయడం వల్ల ఒక క్రీమ్ లాగా వస్తుంది. ఆ క్రీమ్ని ఇంతే తీసుకోవాలండి, ఎందుకంటే ఇది ఘాటుగా ఉంటుంది. ఈ ఘాటుగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువ తినలేరు కాబట్టి కొంచెం తీసుకొని దాన్ని తేనెతో నాకేయడం వల్ల మాటలు త్వరగా వస్తాయి, ప్లస్ జ్ఞాపక శక్తి అండ్ తెలివితేటలను కూడా పెంచుతుంది. దీంతోపాటు ప్రధానంగా ఇంకొక ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తుందండి. ఇది ఏంటంటే వాతము నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఈ వసను నాకడం వల్ల వాతాలు నొప్పుల నుంచి తగ్గుముఖం చెందుతుంది. అలాగే గాయాలు ఉన్న చోట మనము పసుపుని ఎలాగైతే వాడుతామో దీన్ని ఈ వసను నీటిలో మరిగించి ఆ వాటర్ని ఆ గాయాలున్న చోట స్ప్రే చేయడం వల్ల యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇంత మంచి ఆయుర్వేద ప్రోడక్ట్ మీకు కావాలి అంటే కేఎస్ఆర్ ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్స్ని సంప్రదించండి. మా బ్రాంచెస్ వచ్చేసి పిజ్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్, కొత్తపేట్. థ్యాంక్ యూ అండి.